హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి శ్రీ కంచి కామాక్షి అమ్మన్ ఆలయం లేదా కామాక్షి అమ్మన్ అని కూడా పిలుస్తారు. ఇది కంచి కామాక్షి అమ్మన్ దేవతకు అంకితం చేయబడింది. దేశవ్యాప్తంగా ఉన్న సతీదేవి యొక్క 51 శక్తి పీఠాలలో ఈ పవిత్ర క్షేత్రం ఒకటి. 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి సమీపంలో ఉన్న పవిత్రమైన కాంచీపురంలో ఉంది. కామాక్షిదేవి లలిత మహాత్రిపుర సుందరి దేవి యొక్క అంతిమ రూపం. ఆమె పార్వతీదేవి యొక్క అభివ్యక్తి. ఈ పేరు కా అంటే సరస్వతీదేవి, మా అంటే లక్ష్మీదేవి మరియు అక్ష అనే పదాల నుంచి ఈ పేరు వచ్చింది. మొత్తం మీద ఈ పేరు కంచిలో నివసించే దేవత సరస్వతి మరియు లక్ష్మిని తన 2 కళ్ళుగా కలిగి ఉంది. సతీదేవి శరీరంలోని నావికా భాగం ఇక్కడ పడిపోయిందని నమ్ముతూ ఉంటారు. లలిత సహస్రనామంలోని నామం సచామర రమావాణి సవ్య దక్షిణ సవీత అని అనువదించినట్లుగా కాంచీపురంలో లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి కామాక్షిదేవికి ఇరువైపులా నిలబడి కామాక్షి అమ్మన్కి వింజామర సేవ చేస్తారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. కాంచీపురం నగరంలో ఈ ఆలయం తప్ప మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. కామాక్షిదేవి పద్మాసనం అంటే యోగ భంగిమలో కూర్చొని ఉంది. ఇది శ్రేయస్సు మరియు శాంతిని సూచిస్తుంది మరియు కమలం పోలి ఉంటుంది. దేవి తన ఎడమ కింది చేతిలో చెరకు విల్లును మరియు కుడి దిగువ చేతిలో తామర పువ్వుల గుత్తుని కలిగి ఉన్న ఒక చిలుకను పూల గుత్తి దగ్గర ఉంచింది. ఆమెపై 2 చేతులలో దివ్య చక్రాలు, పాశ మరియు అంకుశ కూడా ఉన్నాయి. ఆమె నుదుటికి సమీపంలో చంద్రపెరై అంటే చంద్రుని వంటి నిర్మాణం యొక్క ఆకారం ఉంచబడింది మరియు ఆమె ఎల్లప్పుడూ పూర్తి శృంగారంతో అందమైన ప్రకాశవంతమైన చీరలతో అలంకరించబడి ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ పూర్తి సింగారంతో అందమైన ప్రకాశవంతమైన చీరలతో అలంకరించబడి ఉంటుంది. కామాక్షిదేవి వివాహం చేసుకోవడానికి సూది బిందువుపై ఒంటి కాలిపై నిలబడి ప్రార్థించిందని చరిత్ర చెబుతోంది. ఆమె గొప్ప శివుడిని వివాహం చేసుకోవడానికి ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద ప్రార్థిస్తోంది. చాలా కాలం పాటు శివునికి నమ్మకంగా మరియు అంకిత భావంతో ధ్యానం చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఉత్తరా నక్షత్రంలో ఫాల్గుణ మాసంలో పార్వతి యొక్క దివ్య స్వరూపమైన కామాక్షిదేవిని వివాహం చేసుకున్నారు. కాంచీపురం నగరంలో ఈ పుణ్యక్షేత్రం కాకుండా సాంప్రదాయకమైన పార్వతి లేదా శక్తి ఆలయాలు లేవు. ఇది ఈ ఆలయానికి మరింత జానపద కథలను జోడించింది. మీరు కూడా తప్పకుండా కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.